సో జావా స్క్రిప్ట్లో మనం ఎస్టర్డే డిస్ప్లే అవుట్పుట్ పాసిబిలిటీస్ వరకు చూసాం, స్టేట్మెంట్స్ అయింది. సో గెట్ సెట్ అట్రిబ్యూట్ అనమాట. సో అట్రిబ్యూట్ అంటే మనకు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా సరే ఒక ఇమేజ్కి అట్రిబ్యూట్స్ ఏముంటాయి, ఎవరైనా చెప్తారా? ఒక ఇమేజ్కి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉండొచ్చు? సో విత్, హైట్, సోర్స్ అండ్ ఆల్ట్ ఏదైనా సరే. సో వీటిలో ఏదైనా సరే మనకు ఉండొచ్చు అనమాట. సో వీటినే నేను తీసుకొని జస్ట్ వీటి అట్రిబ్యూట్స్ వచ్చేసి డైనమిక్గా నేను చేంజ్ చేస్తాను. అవి ఎలా చేంజ్ చేస్తానో ఒకసారి చూద్దాం. ఇమేజెస్ కొన్ని తీసుకుందాం మనం. ఇమేజెస్ కొన్ని తీసుకున్నాను, అన్ని జేపీజీ ఇమేజెస్ అనుకుంటా. ఓకే, ఒక ఇమేజ్ తీసుకుంటున్నా, ఇవన్నీ తీద్దాం కొద్దిగా. ఇమేజెస్ గుడ్స్ చేంజ్ డైనమికల్లీ. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, ఐఎంజీ ఎస్ఆర్సి ఈక్వల్ టు, ఆ ఇమేజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న ఇమేజెస్ 1.jpg 1.jpg width equal to some width and height equal to some height. ఒక 300 పిక్సెల్ ఇద్దాం అండ్ విడ్త్ వచ్చేసి ఒక 300 పిక్సెల్ ఇద్దాం. ఇప్పుడు వీటి అవుట్పుట్ చూద్దాం మనం. దేనికి మార్చాను నేను, వేరే వాటికి మార్చినట్టు సేవ్ చేయలేదు. ఓకే, ఇలా మార్చాను. ఇప్పుడు ఈ ఇమేజ్ మనం ఏం చేద్దాం అంటే ఎగ్జాక్ట్గా సెంటర్లో వచ్చేట్టు పెట్టుకుందాం. btn బ్లాక్ సెంటర్లోకి రావాలంటే మనం బటన్కి ఏ స్టైల్స్ రాయాలి మనం, అంటే ఇమేజ్ మనకి ఎగ్జాక్ట్గా సెంటర్లోకి రావాలనుకుంటున్నాం. ఇమేజ్ ఎగ్జాక్ట్ సెంటర్లోకి రావాలంటే మనం ఏ ప్రాపర్టీస్ వాడచ్చు? రిఫ్లెక్స్ టెక్స్చర్ సెంటర్. దానికంటే ఈజీగా ఇస్తాను చూడండి. ఫస్ట్ డి బ్లాక్ అనమాట, డి బ్లాక్ ఎంఎక్స్ ఆటో. డి బ్లాక్ ఎంఎక్స్ ఆటో అంటే మనకి ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వస్తుంది. సో విడ్త్ వచ్చేసి మనం ఇంకా కొద్దిగా పెంచుకుందాం, ఒక 600 పిక్సెల్ అండ్ ఇది వచ్చేసి ఒక 400 పిక్సెల్ ఇద్దాం. ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వచ్చింది. సో మనకి బటన్ బ్లాక్ ఇచ్చాం కాబట్టి మనకు అంత నీట్గా వద్దులండి. అండ్ కంటైనర్ ఇద్దాం. కంటైనర్ బటన్, ఈ బటన్ క్లిక్ చేయగానే దీని యొక్క విడ్త్ నాకు 100% అవ్వాలి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఏం చేస్తానంటే 100% అనేసి నేను రాసుకుంటాను. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే నా విడ్త్ వచ్చేసి 600 కాకుండా నాకు 100% అవ్వాలి. సో దీనికంటే ఒక ఈవెంట్ రాసుకుంటాను, ఆన్ క్లిక్ అనే ఈవెంట్ తీసుకుంటాను, ఒక ఫంక్షన్ రాసుకుంటాను, ఫంక్షన్ 1 ఫన్ అనేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేయగానే దీని యొక్క విడ్త్ వచ్చేసి నాకు ఎంత అవ్వాలనుకుంటున్నా, 600 పిక్సెల్ అవ్వాలి అనుకుంటున్నా, అంటే 1000 పిక్సెల్ అవ్వాలి అనుకుంటున్నా. ఇప్పుడు నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దేనికి రాయాలి, దేనికి వెళ్ళాలి అనేసి. సో దీనికంటే ఒక ఐడి తీసుకుంటున్నాను, ఐడి ఈక్వల్ టు ఐఎంజి అని తీసుకుంటున్నాను. దీనికి మనం సెట్ చేయాలి మనకు విడ్త్ అనేది. చూడండి, డాట్ ఇక్కడ అట్రిబ్యూట్ని సెట్ చేస్తున్నాం కాబట్టి సెట్ అట్రిబ్యూట్ అని రాయాలి. అట్రిబ్యూట్ ఇక్కడ ఏముంటాయంటే మనకి
ప్రాపర్టీ అండ్ వాల్యూ ఉంటుంది. ఫస్ట్ వాల్యూ ప్రాపర్టీ అండ్ సెకండ్ వాల్యూ వచ్చేసి వాల్యూ అనమాట. సో ఫస్ట్ మనకేం చేయాలి, విడ్త్ అనమాట. విడ్త్ అనే దానికి మనం ఎంత ఇవ్వాలి, 100% ఇవ్వాలి. 100%. ఇప్పుడు ఇది ఎప్పుడు ఇవ్వాలి, ఫంక్షన్ కాల్ అయినప్పుడు. ఫంక్షన్ అండ్ ఫంక్షన్ అనేది కాల్ అయినప్పుడు. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు నేనేం చేశాను, సెట్ అట్రిబ్యూట్ విడ్త్ వచ్చేసి ఎప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు దీనికి విడ్త్ 100% అవ్వాలి అంటున్నా. సో చూద్దాం, మనకి రిఫ్రెష్ 100% అయింది. ఇప్పుడు 100% అయింది, నేను క్లిక్ చేస్తే 100% అయింది. సో దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఈ బటన్కి నేను ఏం రాశాను, ఒక ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ రాశాను. ఈ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి ఏం కావాలి, ఆ సెట్ అట్రిబ్యూట్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 100% అవ్వాలి మనకి. సపోజ్ అదే ఇంకో విడ్త్ రాసుకుంటున్నాను, ఫంక్షన్ 1 తీసుకుంటున్నా అండ్ ఫంక్షన్ 2 తీసుకుంటున్నా. ఇదే బటన్స్ నేను కొన్ని తీసుకుంటున్నాను, 1 2 3. ఈ బటన్ నేను ఏం చేస్తున్నా అంటే 300/300 అవ్వాలి అంటున్నా, అంటే హైట్ విడ్త్. అదే కనుక 400/400 అవ్వాలి అంటున్నా. అదే కనుక మనకి 200/200 అవ్వాలి అనుకుంటున్నా. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్ అనమాట. ఈ 200/200 అంటే 200 విడ్త్ 200 హైట్ అనేసి ఏదైనా సరే మీ చాయిస్. మాకు కనిపించే వ్యూ అంతే. ఇది ఫంక్షన్ 1 అండ్ ఫంక్షన్ 2 అండ్ ఫంక్షన్ 3 ఫంక్షన్ తీసుకుంటున్నా. 3కి డిఫరెంట్గా రాస్తున్నాను. ఇప్పుడు ఫంక్షన్ 1, ఫంక్షన్ 2 అండ్ ఫంక్షన్ 3. ఇప్పుడు మనకు విడ్త్ ఎంత అవ్వాలి, మనకి ఫంక్షన్ 1 ఫస్ట్ ఫంక్షన్ 1 క్లిక్ చేస్తే 200 అవ్వాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి, 200 పిక్సెల్ అని రాసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 300 పిక్సెల్, ఇది వచ్చేసి 400 పిక్సెల్. అదే కనుక హైట్ కింద మనకు కావాలి కదా, ఇప్పుడు సెట్ అట్రిబ్యూట్ హైట్ అనమాట. హైట్ ఇది వచ్చేసి హైట్ కూడా అవ్వాలి మనకు ఒకటేసారి. అండ్ దీనికి వచ్చేసి హైట్ కూడా అవ్వాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఫంక్షన్ 1 క్లిక్ చేస్తే విడ్త్ 100%, ఫంక్షన్ 1 అంటే ఫంక్షన్ని క్లిక్ చేస్తే విడ్త్ 100%, ఫంక్షన్ 1 క్లిక్ చేసి విడ్త్ 200 అండ్ హైట్ 200. ఒకసారి చూద్దాం మనకి అవుట్పుట్. డిఫరెంట్ తీసుకుని ఇప్పుడు చూడండి, నార్మల్ డిఫాల్ట్గా ఉండేది ఇది అనమాట. ఇప్పుడు చూడండి 200 ఇస్తున్నా. సో 200 అయింది. అది 300 ఇస్తాను, 300 అయింది. 400 ఇస్తాను, వాల్యూ మనకు రాలేదు. ఇది మనకు మిస్టేక్ అయింది. ఫంక్షన్ 2 వచ్చేసి ఫంక్షన్ 1 ఫన్ 1 ఫన్ 2 ఫన్ 3 ఫన్ 3 అనేది చూడండి. 400 300 అదే 200 అదే 100 అంటే చూడండి 100% ఉన్నప్పుడు విడ్త్ 100% అయింది. హైట్ దీనికి ఎంత అయితే ఉందో అప్పుడుండే హైట్కి మాత్రం అది అప్లై అవుతుంది. డిఫాల్ట్గా ఉండే హైట్ మారిపోయింది మనకి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి ప్రజెంట్ ఎంతైతే హైట్ ఉందో మనకు కావాలి అనుకుంటున్నా. ఇప్పుడు స్టేట్మెంట్కి ఇలా ఇవ్వలేదు. సో స్టేట్మెంట్ డిఫాల్ట్గా మనకు ఇలా ఇవ్వండి. సో లాస్ట్ వాల్యూకి మనకి ఇవ్వకపోయినా నొప్పడం ఇస్తేనా ఏం కాదు. ఓకేనా, అర్థమైందా? ఏదైనా సరే డైనమిక్గా మనకు వాల్యూస్ని అప్లై చేయడం. ఇప్పుడు డైనమిక్గా నేనేం చేస్తానంటే, ఇక్కడ నాకు డైనమిక్గా ఇమేజెస్ చేంజ్ అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఒక బటనే తీసుకుందాం, లేకపోతే ఏదైనా తీసుకుందాం, మన చాయిస్ అది. IMG SRC ఈక్వల్ టు, సో దాని బటన్ క్లిక్కబుల్ అవ్వాలి కాబట్టి మనకు బటన్నే తీసుకుందాం. బటన్ మధ్యలో వచ్చేసి నేను ఏం చేస్తానంటే, బటన్ మధ్యలో ఇమేజ్ ఇస్తాను నేను. IMG SRC ఈక్వల్ టు హైట్ ఈక్వల్ టు విడ్త్ ఈక్వల్ టు. ఈ హైట్ విడ్త్ ఎంత ఇస్తానంటే, నేను జస్ట్ నార్మల్గా మీకు చూపిస్తాను అంతే. 100 పిక్సెల్ సో 1.jpg. ఫస్ట్ దీని అవుట్పుట్ చూద్దాం, మళ్ళీ తర్వాత వేరే చూద్దాం. చూడండి 1.jpg. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ ఇక్కడికి వెళ్ళాలి. ఇంకో ఇమేజ్ చూద్దాం. One, 2, 3. సో ఇమేజ్ 2.jpg, థర్డ్ ఇమేజ్ 3.jpg, ఫోర్త్ ఇమేజ్ 4.jpg.
స్టైలింగ్ ఎలా అయినా సరే మీరు చేసుకోవచ్చు. డిజైనింగ్ మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. 1, 2, 3, 4 ఇప్పుడు చూడండి. 1, 2, 3, 4 ఇమేజెస్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ కావాలి. 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 ఇలాగా 4 ఇమేజెస్ వచ్చేసి డైనమిక్‌గా మనకు ఇమేజెస్ ఎళ్ళాలన్నమాట. సో, డైనమిక్‌గా 4 ఇమేజెస్ ఎళ్ళాలి అనుకుంటే దీనికి ఏం కావాలి? ఆన్ క్లిక్ అయితే రాసుకోవాలి. ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాస్తున్నా అంటే img1 అనే ఫంక్షన్ రాస్తున్నాను నేను. img1 అనే ఫంక్షన్ రాస్తున్నాను. సేమ్ ఇది అన్నిటికీ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాం అంటే ఇమేజెస్‌ని డైనమిక్‌గా మనం పంపిస్తున్నాం. ఇమేజ్ 2, ఇమేజ్ 3 డిజైన్ వచ్చేసి మీరు ఎంత నీట్‌గా డిజైన్ చేసుకుంటే అంత నీట్‌గా డిజైన్ వస్తదన్నమాట మీకు. డిజైన్ నేను ఏదో సింపుల్‌గా పెట్టేస్తున్నా అంతే. ఇప్పుడు ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3 అనేసి ఫంక్షన్ రాస్తాను. చూద్దాం. ఇదే రాస్తాను నేను. ఇక img1 అనే ఫంక్షన్ ఇక్కడ ఏం చేస్తున్నాను సెట్ అట్రిబ్యూట్ ఇక్కడ ఏం చేయాలి మనము విడ్త్‌ని కాదు ఎస్ఆర్‌సిని మనం చేంజ్ చేయాలి. ఎస్ఆర్‌సిని ఏం చేయాలి మనకు ఫస్ట్ ఇమేజ్ మనకి ఏముంది 1.jpg ఉంది. సో దానికి ఏం చేయాలి 1.jpgని సెట్ చేయాలి మనం. ఇది అవసరం లేదు. 1.jpg 1కి అదే కనుక మనకి 2, 3, 4 సెకండ్ ఇమేజ్కి 2.jpg అండ్ థర్డ్ ఇమేజ్కి థర్డ్ ఇమేజ్కి 3.jpg. ఓకే అందరికి అలాగే ఉందా లేకపోతే ఓన్లీ మీకు వరకే ఉందా? అందరికి అలాగే ఉందా డిలే? అందరికి అలాగే ఉందా? సో ఇప్పుడు ఈ పేజ్ అలాగే ఉంది. ఈ పేజ్ ఓపెన్ అయిందా మనకి ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3, ఇమేజ్ 4 అనేసి ఇలా? అవునా? సరే ఒకసారి నేను ఎగ్జిట్ వేసి మళ్ళీ లాగిన్ అవుతాను. 1 మినిట్ అలాగే ఉండండి మీరు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కన్నా అలాగే ఉందా? ఓకే. సపోజ్ నేను ఇమేజ్ 1 అనే ఫంక్షన్‌కి ఏం పెట్టుకున్నా అంటే ఈ ఇమేజ్ 1 అనేసి ని క్లిక్ చేస్తే ఈ ఐడీ ఎక్కడైతే ఉందో ఆ ఐడీకి ఎస్ఆర్‌సి అనే అట్రిబ్యూట్ వచ్చేసి మనకు చేంజ్ అవ్వాలనేసి ఉంది. ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్‌ని నేను చేంజ్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. అన్ని పర్ఫెక్ట్‌గా రాశాను. రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు ఇది చూడండి. దీన్ని క్లిక్ చేస్తే ఇది వర్క్ అవ్వట్లేదు. 1 మినిట్ అండి. ఎస్ఆర్‌సి 2.jpg, 3.jpg, 4.jpg మనకన్నీ ఉన్నాయి. 4.jpg వరకు ఉన్నాయి. ఓకే. ఇమేజ్ 1ని క్లిక్ చేస్తే ఆన్ క్లిక్ దీన్ని క్లిక్ చేస్తే ఈ ఇమేజెస్లోకి వెళ్ళేసి ఐడి మెసేజ్లోకి వెళ్ళేసి ఎస్ఆర్సి వాల్యూ మనకి చేంజ్ అవ్వాలి. కరెక్ట్ ఇమేజ్ 1 సెట్ అట్రిబ్యూట్ ఎస్ఆర్సి 1.jpg, 2.jpg, 3.jpg రిఫ్రెష్ చేయలేదు అనుకుంటున్నాను. కావలేదు. ఒకసారి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి చూద్దాం. ఏదో మిస్టేక్స్ ఉన్నాయి. Image 1 is not defined, image 2 is not defined, image 3 is not defined. Image 1 and image 2 and image 3 and image 4. Get set attribute is HTML 69 line number. ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఏమైనా చేసాం. ఏంటంటే క్లోజ్ చేయలేదు మనం ఫంక్షన్ 3 దగ్గర మనకి క్లోజ్ చేయలేదు ఇలా అందుకోసం. ఓకే ఏంటండి ఇప్పుడు ఇమేజ్ క్లిక్ చేసి
చూడండి ఈ ఇమేజ్కి వెళ్తే ఇమేజ్కి వెళ్తే ఇమేజ్కి వెళ్తే ఇమేజ్ చూడండి డైనమిక్గా మనకు చేంజ్ అవుతున్నాయి. సో ఎక్కడైనా సరే మీరు ఒక వెబ్సైట్లో మీరు ఇట్లా క్లికబుల్ ఆప్షన్స్ ఏదైనా ఇమేజ్ని హోవర్ చేసినప్పుడు కానీ ఏదైనా సరే ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు కానీ మీకు డైనమిక్గా చేసే ప్రాసెస్ ఏంటంటే ఇలాగ దీన్ని క్లిక్ చేస్తే ఈ పర్టికులర్గా ఉండే ఇమేజ్కి మనము ఇవి అప్లై చేస్తాం అంతే. దీన్ని ఇంకో విధంగా కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఈ ఇమేజెస్ని ఎలా అప్లై చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీరు ఎస్ఆర్సి ఈక్వల్ అని రాసేయచ్చు. ఎస్ఆర్సి ఈక్వల్ టు రాసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఒకదానికి చూపిస్తాను. ఇలా డైరెక్ట్గా ఏదైనా రాసుకోవచ్చు. ఎస్ఆర్సి వాల్యూ మీరు మార్చాలనుకుంటే డైనమిక్ వాల్యూ మీరు మార్చాలంటే డైరెక్ట్గా ఎస్ఆర్సి ఈక్వల్ టు 1.jpg ఇలా రాయకపోయినా ఇలాగని రాయొచ్చు. వర్కింగ్ కదా మనకి. సో ఇలా ఈ స్ట్రక్చర్ని మీరు ఎలా చేసుకోవచ్చు. ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఇటుపక్క ఉండొచ్చు, ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఇటుపక్క ఉండొచ్చు, ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఎటైనా ఉండొచ్చు. మీ చాయిస్. ఇప్పుడు చూడండి దా ఇమేజ్కి మనకి ఎంత వాల్యూస్ మనకు అప్లై చేయాలో అంత వాల్యూస్ మనకు అప్లై చేయొచ్చు. సో దానికి వచ్చేసి ఇంత 100% విడ్త్ కావాలంటే 100% హైట్ ఉండాలి, 100% విడ్త్ ఉండాలి. అదే కనుక మనకు 100% హైట్ అండ్ వేరే సరే మనకి నీట్గా ఉండాలి, హైట్గానే ఉండాలి అనుకుంటే ఇక్కడ వచ్చేసి హైట్ అని పెట్టుకొని ఒక 350 పిక్సెల్ బాగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి ఏ ఇమేజ్ ఇచ్చినా సరే మనకి నీట్గా మనకు అలైన్మెంట్ అవుతుంది. చూడండి ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్కి మనకి ఏదైనా సరే 100% విడ్త్ కావాలంటే ఇలాగా, ఈ ఇమేజ్కి ఏదైనా సరే 100% విడ్త్ కావాలంటే ఇలాగా, ఈ ఇమేజ్కి ఏదైనా కావాలంటే చూడండి క్లియరా. డైనమిక్గా మనం ఎలా అప్లై చేస్తామనేసి, అట్రిబ్యూట్స్ వాల్యూస్ని ఎలా చేంజ్ చేస్తామనేసి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. సో డైనమిక్గా మనం ఎలా చేంజ్ చేస్తాం, ఏదైనా సరే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమైనా జరుగుతుంది అనేసి అనుకుంటే ఈవెంట్స్ యూజ్ చేసుకొని మనం చేస్తాం అన్నమాట. ఇవన్నీ స్ట్రక్చర్ మీరు నీట్గా ఉండేవి మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా డైనమిక్గా మనం చేయడం. ఇప్పుడు మనకి పర్టికులర్గా ఏదైనా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు దానికంటూ అట్రిబ్యూట్ ఏముంది, గెట్ అట్రిబ్యూట్ అనమాట. దానికంటూ అట్రిబ్యూట్ ఏమొస్తుంది అనేసి మనం చెక్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దానికి అదే వాల్యూకి నేను ఏం చేస్తున్నా అంటే అదే వాల్యూకి మనకి ఎస్ఆర్సి వాల్యూ ఏముంది అనేసి నేను గెట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే గెట్ అనమాట. డి అని పెట్టేస్తే ఈ అట్రిబ్యూట్లో మనకు ఏ వేరియబుల్ ఉంది గెట్ చేసుకోవాలంటే ఇలా గెట్ అట్రిబ్యూట్ అనమాట. ఇక్కడ ఏంటంటే నేను ఈ ఫంక్షన్ వర్క్ అయినప్పుడు మనకి ఇది వర్క్ అవుతుంది. వేర్ ఏ ఈక్వల్ టు అని పెడుతున్నా, ఎందుకంటే మనకు ఇంకా వేరియబుల్స్ గురించి నేను ఇంకా చెప్పలేదు. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ అదే చెప్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అనమాట. ఎప్పుడు ఇమేజ్ 4ని మనం క్లిక్ చేసినప్పుడు ఈ ఇమేజ్ 4లో మనకు అసలు అది ఉందా లేదనేసి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి అన్నిటికి చూడండి ఏ వాల్యూ మనం చేస్తున్నాం, గెట్ అట్రిబ్యూట్ ఈ ఏ వాల్యూ వచ్చేసి దీనికి స్టోర్ చేస్తున్నాను. అంటే ఏదైతే మన పర్టికులర్ ఏదైతే క్లిక్ చేస్తామో దాంట్లో ఏదైనా సరే ఆ ఇమేజ్ ఎస్ఆర్సి వాల్యూ ఏముంది అనేసి మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి మనకు వస్తుంది. అన్నిటికీ అంటే గెట్ అట్రిబ్యూట్ అని రాస్తున్నా. ఈ ఫంక్షన్ క్లిక్ చేసినప్పుడు దాంట్లో గెట్ అట్రిబ్యూట్ వస్తుంది, ఇంకో ఫంక్షన్ క్లిక్ చేసినప్పుడు గెట్ అట్రిబ్యూట్ వస్తుంది, ఇంకో ఫంక్షన్ క్లిక్ చేసినప్పుడు గెట్ అట్రిబ్యూట్. అంటే ఎవ్రీ ఫంక్షన్ క్లిక్ చేసినప్పుడల్లా మనకి గెట్ అట్రిబ్యూట్ వస్తుంది. నేను ఓన్లీ ఏ వాల్యూని నేను చేంజ్ చేస్తున్నాను. చూడండి అన్ని ఫంక్షన్స్లో నేను రాశాను. ఒకసారి చూద్దాం మనకి అసలు ఏమొస్తుంది, అసలు వస్తుందా రాదా ఏంటి. రిఫ్రెష్ ఇన్స్పెక్ట్కి వెళ్తున్నాం, కన్సోల్కి వెళ్తాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఫంక్షన్ ఇది క్లిక్ చేస్తాను. చూడండి 4 డాట్ ఇమేజ్ వచ్చింది, అది చూడండి 3 డాట్ ఇమేజ్ వచ్చింది, చూడండి 2 డాట్ ఇమేజ్, ఇది వచ్చేసి 1 డాట్ ఇమేజ్. ఇన్ కేస్ ఇది క్లిక్ చేస్తే చూడండి 1 డాట్ ఇమేజ్ వచ్చింది, ఇది క్లిక్ చేస్తే 1 డాట్ ఇమేజ్, ఇది క్లిక్ చేస్తే ఇది 1, ఇది క్లిక్ చేసిన 1. అన్నిటికీ 1 ఉంది, ఎందుకంటే మనకు ఫైనల్గా ఇమేజ్ 1 ఉంది కాబట్టి ఆ ఇమేజ్ 1 మనకు రిపీటెడ్గా మనకు వచ్చింది అనమాట. సో ఏదైతే మనం క్లిక్ చేస్తామో ఆ ఇమేజెస్ ఇలా వస్తాయి అనమాట మనకి. సో ఈ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవన్నీ తీయేస్తున్నాను నేను, దీనికి ఫంక్షన్లో ఉండేవి నేను తీయేస్తున్నాను, మిగతాది వద్దునండి. ఓకేనా. గెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనకి. ఓన్లీ ఇక్కడ వరకే ఇమేజెస్ మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఏ అట్రిబ్యూట్ ఉంది వాటికి అనేసి మనకి ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇవి. ఓకేనా. గెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్ అనమాట. నెక్స్ట్ వేరియబుల్స్, అరేస్, ఆబ్జెక్ట్స్, జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ అండ్ సెలెక్టర్స్, క్లాస్ సెలెక్టర్, ట్యాగ్ సెలెక్టర్, వీటి వరకు అన్ని మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు వేరియబుల్స్ గురించి చూద్దాం. సో మీరు ఎవ్రీ కాన్సెప్ట్లో మీరు నేర్చుకునే వేరియబుల్సే ఇక్కడ కూడా ఒక మీకు తెలిసిన వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తారనేసి ఏమని చెప్తారు నాకు. మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్లో ఏదైనా సరే వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తారు, వేరియబుల్ అంటే ఏంటి.
వేరియబుల్. చెప్పారు ఎవరన్నా వేరియబుల్ అంటే ఏంటి? సో మీకు తెలిసిన వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయో తెలుస్తారు చెప్తారా? మీకు తెలిసిన వేరియబుల్స్ ఏంటి? ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే ఎలా ఎలా డిక్లేర్ చేస్తారు? సో కొన్ని టెక్నాలజీస్ని మీరు నేర్చుకొని ఉంటారు కదా, అలా. దేంట్లో దేంట్లో ఓకే, పవర్ షెల్లో డాలర్స్, ఇంకా మిగతా లాంగ్వేజెస్, ఇంకా మీకు ఏమైనా తెలిసినట్టు ఏమైనా ఉన్నాయా? ఓకే ఓకే, ఇంకా సో సి లాంగ్వేజ్లో మామూలుగా ఏదైనా సరే ఒక నెంబర్ డేటా టైప్ అంటే నెంబరింగ్ వేరియబుల్ ఏదైనా డిక్లేర్ చేయాలంటే ఇంట్ ఆ వేరియబుల్ నేమ్ని అట్లా డిక్లేర్ చేస్తారు. ఫ్లోట్ వాల్యూస్ అంటే ఫ్లోట్ అనేసి డిక్లేర్ చేస్తారు. అదే కానీ స్ట్రింగ్ వాల్యూస్ అంటే స్ట్రింగ్ అనేసి డిక్లేర్ చేస్తారు. ఇలా ఏ డేటా టైప్ యొక్క వేరియబుల్ ని డిక్లేర్ చేయాలన్నా సరే వాటి యొక్క డేటా టైప్ ఏదైతే ఉంటుందో, ఫ్లోట్ అయితే ఫ్లోట్, ఇంట్ అయితే ఇంట్, క్యార్ అయితే క్యార్, అండ్ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, ఏదైతే అది ఉంటుందో వాటి వేరియబుల్ నేమ్ అది ఇచ్చేసి ఆ వేరియబుల్ ని మనం డిక్లేర్ చేస్తారు. అంటే వాటితో మనం డిక్లేర్ చేస్తాం ఏదైనా సరే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలంటే. కానీ ఇక్కడ జావా స్క్రిప్ట్ లో ఏంటంటే ఎలాంటి డేటా టైప్ యొక్క వేరియబుల్ అయినా సరే వేర్ అనే కీవర్డ్ మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ గా వేర్ ఎక్స్ అనేసి డిక్లేర్ చేశాం. ఇది స్ట్రింగ్ అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు, అండ్ నల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎనీ డేటా టైప్ వచ్చేసి ఈ ఎక్స్ అనేది స్టోర్ చేసుకుంటారు. అందుకోసం జావా స్క్రిప్ట్ అనేది ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు అనమాట. సో ఈ జావా స్క్రిప్ట్ లో వచ్చేసి ఎలాంటి డేటా టైప్ అయినా సరే యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? సో ఎక్మా స్క్రిప్ట్ అనేసి ఉంది. ఎక్మా స్క్రిప్ట్ 5, 6, 7 ఇట్లాంటి ఉన్నాయి అనమాట. సో ఎక్మా స్క్రిప్ట్ 5 నుంచి మనకి ఏమొచ్చాయంటే లెట్ అనేసి వచ్చే లెట్ వై అంటే కాన్స్ట్ అనమాట. కాన్స్ట్ ఇలా వేరియబుల్ ని డిక్లేర్ చేసుకోవడం ఏంటంటే లెట్ కాన్స్టెంట్ కూడా ఎక్మా స్క్రిప్ట్ అంటే 2015 నుంచి మనకు వచ్చాయన్నమాట. అవి లెట్ అనేసి కాన్స్టెంట్ అనేసి ఇలాంటి. వేర్ అనే కీవర్డ్ ఏంటంటే ఎనీ డేటా టైప్ వాల్యూని మనం తీసుకుంటాం. ఇన్ కేస్ మనకు వేర్ అనేసి ఎక్స్ అని క్రియేట్ చేసాం, ఎక్స్ ఈక్వల్ టు 10 అనేసి మనం అంటాం. ఎక్స్ ఈక్వల్ టు 10 అంటాం. మళ్ళీ నెక్స్ట్ నేను ఏంటంటే వేర్ ఎక్స్ ఈక్వల్ టు 29 మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు 10 ఎరేజ్ అయిపోయి 20 వస్తుంది. మళ్ళీ తర్వాత 30 కానీ 40 కానీ ఇట్లాగా ఒకే వేరియబుల్లోకి మనకు మల్టిపుల్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. కానీ లెట్ వై ఈక్వల్ టు 30 అంటున్నాం. మళ్ళీ వై వాల్యూని మీరు చేయలేరు అనమాట. లెట్ వై ఈక్వల్ టు 10 అంటున్నాం. ఇప్పుడు వై అనే వాల్యూ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఆల్రెడీ డిక్లేర్ చేసిన తర్వాత వైని మళ్ళీ లెట్ అనే కాన్స్టెంట్ ద్వారా కానీ ఎనీ డేటా టైప్ అని ఎనీ వేర్ కానీ ఏదైనా కాన్స్టెంట్ కానీ ఏదైనా సరే వేరియబుల్తో మనం డిక్లేర్ చేయకూడదు అనమాట. లెట్ అనేది చాలా స్ట్రిక్ట్ అనమాట. సేమ్ లైక్ కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు కాన్స్టెంట్ వచ్చేసి మళ్ళీ జెడ్ ఈక్వల్ టు ఏదైనా సరే మరి రాశారు అనేసి అనుకుంటే మళ్ళీ సపోర్ట్ చేయదన్నమాట. కాన్స్టెంట్ అంటే ఏంటంటే కాన్స్టెంట్ కోసం మళ్ళీ దాన్ని ఎడిటబుల్ చేయలేము అనమాట. కాన్స్ట్ అనే వేరియబుల్ మనం ఏదైనా చేసామనుకుంటే దాన్ని ఎడిట్ చేయలేము మనం. ఓకేనా? సో లెట్ కాన్స్టెంట్ రెండు ఒకే విధంగానే ఉంటాయి. ఇదైనా సరే ఒక్కసారి మనం డిక్లేర్ చేయాలి, ఇదైనా సరే మనకు ఒక్కసారి మనం డిక్లేర్ చేసుకోవాలి. సేమ్ వేరియబుల్ని మల్టిపుల్ టైమ్స్లో మనం డిక్లేర్ చేసుకోలేమన్నమాట. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే విత్ ఇన్ ది ఫంక్షన్లో అనమాట. విత్ ఇన్ ది బ్లాక్ ఆఫ్ సెక్షన్లో వచ్చేసి మనం లెట్ అనే కాన్స్టెంట్ మనం యూజ్ చేస్తాం. వేరియబుల్ వచ్చేసి గ్లోబల్గా డిక్లేర్ చేసుకోవాలంటే ఏదైనా సరే గ్లోబల్గా డిక్లేర్ చేసేదానికి వేర్ అనేది యూజ్ చేస్తాం. సో వీటి గురించి ఐడియా పెట్టుకోండి. ఓకేనా? ఏదైనా సరే విత్ ఇన్ ది ఫంక్షన్లో యూజ్ చేసుకోవాలంటే లెట్ కానీ కాన్స్టెంట్ కానీ ఏదైనా సరే యూజ్ చేసుకోండి. కాన్స్టెంట్ అనేది ఏంటంటే ఏదైనా వాల్యూ కాన్స్టెంట్గా ఉండాలి అనుకుంటే ఆ కాన్స్టెంట్ అనే వేరియబుల్కి మనం స్టోర్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక జీమెయిల్ని మీరు అకౌంట్ని క్రియేట్ చేస్తారు. ఆ జీమెయిల్ అకౌంట్లో ఎఫ్ నేమ్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఎల్ నేమ్ని ఎడిట్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ని ఎడిట్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ని ఎడిట్ చేసుకోవచ్చు, అడ్రస్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా సరే ఎడిట్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ మెయిల్ ఐడి అనమాట. మెయిల్ ఐడిని మీరు ఎడిట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఎందుకోసం అంటే కాన్స్ట్ అనే వేరియబుల్ ద్వారా అంటే కాన్స్ట్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఆ వేరియబుల్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. కాన్స్ట్ అనే వేరియబుల్ ద్వారా ఏదైనా క్రియేట్ చేశాము అనేసి అనుకుంటే ఆ వేరియబుల్ కాన్స్టెంట్ అనమాట. ఇంకా దాన్ని మార్చడానికి లేదనమాట.
సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఇవి. ఓకేనా? ఇప్పుడు వీటన్నిటి గురించి మీరు కావాలంటే టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. సో, కావాలంటే మీరు ఎక్స్‌ట్రాగా మీరు నేర్చుకోవచ్చనమాట. ఇవన్నీ ఏందంటే వితిన్ ది ఫంక్షన్‌లో ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేయాలంటే లెట్ కాన్స్టెంట్ అనేసి యూజ్ చేసుకోండి. వేరియబుల్ వచ్చేసి గ్లోబల్‌గా డిక్లేర్ చేసుకోవాలంటే గ్లోబల్‌గా మీరు డిక్లేర్ చేసుకోవడానికి వేరియబుల్ యూజ్ చేయండి. అండ్ లోకల్‌గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. గ్లోబల్, లోకల్ అంటే ఏంటి అయన్నీ కమింగ్ క్లాసెస్‌లో మీరు నేర్చుకుంటారనమాట. సో, లెట్ కాన్స్టెంట్ వచ్చేసి అప్పుడే నేర్చుకుంటారు. సో, ఇవి వచ్చేసి లెట్ కాన్స్టెంట్ అనేది గాని మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు జావాస్క్రిప్ట్‌లో. అండ్ వేర్ అనేది. ఇప్పుడు నేను వేర్ అనే కీవర్డ్‌తోని నేను చెప్తానన్నమాట ఇప్పుడు. ఒక వేరియబుల్‌ని మనం క్రియేట్ చేయాలి అంటే కొన్ని రూల్స్ అంటూ ఉన్నాయన్నమాట. సపోజ్ W3 స్కూల్స్‌లోకి వెళ్తున్నాను. వేరియబుల్స్ గురించి కొన్ని పాయింట్స్ అన్నమాట. ఎందుకంటే థియరీ అనేది మీరు ఎక్కడ చూసినా సరే మీకు థియరీ అనేది మనకు దొరుకుతది. వేరియబుల్స్. దేర్ ఈస్ ఏ 3 వేస్ డిక్లేర్ ఏ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ యూజింగ్ వేర్ అండ్ లెట్ అండ్ కాన్స్టెంట్ అన్నమాట. దిస్ చాప్టర్ యూజెస్ వేర్ అన్నమాట. సో ద లెట్ అండ్ కాన్స్టెంట్ కీవర్డ్స్ ఆర్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్స్. సేమ్ లైక్ నేను గాని అదే చెప్తున్నా. సో వేరియబుల్స్ అన్నమాట. వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్ అన్నమాట. ఏదైనా సరే డేటాను స్టోర్ చేసుకోవాలంటే ఈ వేరియబుల్‌ని మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ x, y, z ఆర్ వేరియబుల్స్ డిక్లేర్ ఇన్ ద వేర్ కీవర్డ్ అన్నమాట. వేర్ x = 5, వేర్ y = 6 అన్నమాట. సో ఇన్ని మీరు డిక్లేర్ చేసుకునే బదులు ఒకటే లైన్‌లో మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి. వేర్ x = 5, వేర్ y = 6, జెడ్ ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా మనకి ఇవన్నీ తీసేస్తాం. డైరెక్ట్‌గా ఇలా రాసుకోవచ్చు. ఒకటే లైన్‌లో మనకు వేర్ x = 5, y = 6 అండ్ జెడ్ అనేసి ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు z = x+y అనేసి అంటున్నా. ఇప్పుడొచ్చేసి ఈ z వాల్యూని వచ్చేసి నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నా. z వాల్యూని ఎక్కడైతే ప్రింట్ చేయాలో అక్కడ ప్రింట్ చేస్తాం మనం. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రింట్ అయింది మనకి. సో ఇవన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి మెథడ్స్ అవన్నీ నేను చెప్తాను. ఓకేనా? క్లియరా? వేరియబుల్‌ని క్రియేట్ చేసుకోవాలంటే సో ఇలా యూజ్ చేస్తాం. ఇప్పుడు జావాస్క్రిప్ట్ ఐడెంటిఫైయర్స్ అన్నమాట. సో జావాస్క్రిప్ట్ ఐడెంటిఫైయర్స్. సో ఆల్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ విత్ యూనిక్ నేమ్స్ అన్నమాట. దీస్ యూనిక్ నేమ్స్ ఆర్ కాల్డ్ ఐడెంటిఫైయర్స్ అన్నమాట. ఐడెంటిఫైయర్స్ కెన్ బి షార్ట్ నేమ్స్ ఎక్స్, వై గాని ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. లేదా డిస్క్రిప్షన్ నేమ్స్ ఏజ్, సమ్ము అండ్ టోటల్ వాల్యూమ్ అండ్ ఎఫ్ నేము, ఎల్ నేము అండ్ ఏదైనా సరే మన వేరియబుల్‌ని అలా డిస్క్రైబ్ చేసుకోవచ్చు అన్నమాట మనం. అండ్ ద జనరల్ రూల్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఏ నేమ్స్ ఫర్ వేరియబుల్స్ యూనిక్ ఐడెంటిఫైర్స్ ఆర్ నేమ్ కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్క్వేర్స్ అండ్ డాలర్ సైన్స్ ఏదైనా సరే ఉండొచ్చు. నేమ్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్ అనమాట. మనకి లెటర్‌తోనే మనకు స్టార్ట్ అవ్వాలి. లేదనుకుంటే డాలర్‌తో గాని, అండర్ స్క్వేర్‌తో గాని మనకి స్టార్ట్ అవ్వచ్చు అనమాట. ఏదైనా సరే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాము అనుకుంటే హ్మ్. ఆ వేరియబుల్ స్టార్టింగ్ వచ్చేసి లెటర్‌తోనే స్టార్ట్ అవ్వాలి. లేదా డాలర్‌తో గాని, అండర్ స్క్వేర్‌తో గాని మనం స్టార్ట్ అవ్వచ్చు. సో, కానీ నేనిక్కడ వచ్చేసి నేను ఈ 2 యూజ్ చేయట్లేదు. పీహెచ్‌పీ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు డాలర్ అనేసి మన పీహెచ్‌పీలో డిక్లేర్ చేసుకుంటాం వేరియబుల్స్ అనేసి. సో, అండర్ స్కోర్ వచ్చేసి మనకు అంత యూజ్ ఏమీ లేదు. కావాలంటే మీరు డిక్లేర్ చేసుకోవచ్చనమాట. నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. క్యాపిటల్ వై అండ్ స్మాల్ వై ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. ఏదైనా సరే ఒక వేరియబుల్‌ని స్మాల్ వైతో మీరు డిక్లేర్ చేశారు అనుకుంటే, ఆ స్మాల్ వై కాకుండా మీరు ఏదైనా సరే కాల్ చేసుకునేటప్పుడు మీరు క్యాపిటల్ వై ఇచ్చారు. అప్పుడు 2 డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. ఓకేనా? రిజర్వ్ కీవర్డ్స్ లైక్ జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాస్ నేమ్స్ అనమాట. లైక్ ఏంది రిజర్వ్ కీవర్డ్స్ అంటే ఫంక్షన్ అనేది రిజర్వ్ కీవర్డ్ అనమాట. వేర్ అనేది ఒక రిజర్వ్ కీవర్డ్ అనమాట. పై అనేసి ఒక రిజర్వ్ కీవర్డ్ అనమాట. సో ఇలాంటి వాల్యూస్‌ని వచ్చేసి మనం వేరియబుల్ నేమ్‌గా యూజ్ చేయకూడదనమాట. ఇప్పుడు ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ వచ్చేసి మన వేరియబుల్ నేమ్‌గా వేర్ ఫంక్షన్ అనేసి మనం అలా యూజ్ చేయకూడదనమాట. సో ఇలాంటి రిజర్వ్ కీవర్డ్స్‌ని మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలన్నమాట. సో రిజర్వ్ కీవర్డ్స్‌ని మనకి ఏందంటే, మనకది రిజర్వ్ కీవర్డా కాదనేసి మనకు తెలిసిపోద్ది. మనకి ఏదైనా సరే ఒక స్క్రిప్ట్ ట్యాగ్‌లో మనకి ఏదైనా సరే మనం ఎంటర్ చేసినప్పుడు రిజర్వ్ కీవర్డ్ అంటే ఒక డిఫరెంట్ స్టైల్‌లో మనకు మారిపోద్దన్నమాట మనకి. సో ఇప్పుడు ఒక వేరియబుల్‌ని మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు వేర్ అనే కీవర్డ్‌ని నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు వేర్ అనేది ఒక వేరియబుల్ నేమ్ అనేసి మీరు డిక్లేర్ చేస్తున్నారు. సో ఇలాంటివి యూజ్ చేయకూడదన్నమాట. సపోజ్ ఫంక్షన్ అనేసి మీరు క్లిక్ చేస్తారు. చూడండి ఇది ఒక డిఫరెంట్ వేరియబుల్ అనేసి మనం డిక్లేర్ చేయకూడదు ఇవన్నీ. సో ఇలాంటి కేస్‌లో మనకి ఏదైనా సరే ఎఫ్ అనేది గాని, ఏదైనా సరే మనకి ఎఫ్ఎన్ గాని, ఏదైనా ఇలాంటివి మనం డిక్లేర్ చేసుకోవాలి. లేకపోతే ఫంక్షన్ ఇలా వచ్చేసి ఫంక్షన్ 1 అని పెడతాం. ఇది
ఇలా ఫంక్షన్ 1 గాని, ఫంక్షన్ 2 గాని ఇట్లా ఏదైనా సరే మనం యూజర్ డిఫైన్‌గా మనం డిక్లేర్ చేసుకోవచ్చనమాట. రిజర్వ్ కీవర్డ్స్‌ని మనం డిక్లేర్ చేయకూడదనమాట. క్లియరా వేరియబుల్స్ గురించి? సో, ఇప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. ఆ డేటా టైప్స్ ఎన్నుంటాయి? మనం ఎలాంటి డేటా టైప్‌ని మన వేరియబుల్‌లో డిక్లేర్ చేసుకోవచ్చు? జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ అనమాట. ఇప్పుడు చూడండి నంబర్ అనేసి ఇచ్చాం. అండ్ పర్సన్ స్ట్రింగ్ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చాం. అండ్ డిక్లేరింగ్, క్రియేటింగ్ వేరియబుల్స్ ఇవన్నీ కామనే. ఇవన్నీ చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతాయి. సో, ఇప్పుడు వాల్యూ అన్‌డిఫైన్డ్ అనమాట. ఏదైనా సరే వాల్యూని మీరు క్రియేట్ చేశారంటే దాని డేటా టైప్ ఏమైద్దంటే అన్‌డిఫైన్డ్ అనేసి అవుతదనమాట. రీడిక్లేరింగ్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. ఇలా డిక్లేర్ చేసుకొని ఇట్లా మళ్ళీ కావాలంటే డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ డేటా టైప్స్ గురించి మనం వన్ బై వన్ చూద్దాం. మనకి డేటా టైప్స్. స్ట్రింగ్, నంబర్, ఆబ్జెక్ట్. డేటా టైప్స్ దీనిలోనే ఇస్తున్నా నేను. లెట్ అనేసి ఇస్తున్నా ఎందుకోసం అంటే లెట్ గాని, కాన్స్టెంట్ గాని ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోండి. అది మీ చాయిస్ అనమాట. లెంత్ 60 అనేసి ఇస్తున్నా. 60 అనేది మాకు నంబర్ అయితది. లాస్ట్ అంటే ఏదైనా సరే స్ట్రింగ్‌ని మీరు ఇస్తుంటే ఇట్లా డబుల్ కోట్స్‌లో మీరు ఇవ్వాలి. ఏదైనా ఆబ్జెక్ట్ అంటే ఇలా ఉంటది. ఈ ఆబ్జెక్ట్ ఎందుకోసం వచ్చిందనేసి నేను మొత్తం అంతా చెప్తాను మళ్ళీ. నెక్స్ట్ అరే అనమాట. అరేనొచ్చేసి స్క్వేర్ బ్రాకెట్‌లో మనం ఇస్తాం. అండ్ స్క్వేర్ బ్రాకెట్‌లో మనకి ఇచ్చిన తర్వాత మనకి వాల్యూస్ ఏదైనా సరే ఇట్లా డైరెక్ట్‌గా మనకు కామా అని పెట్టేసుకొని ఇలా ఇస్తాం. ఇది డేటా టైప్ కూడా ఆబ్జెక్టే అనమాట మనకి. సో, నంబర్ డేటా టైప్ నంబర్ అవుతది. స్ట్రింగ్ అంటే మనకు డబుల్ కోట్స్ వస్తది. ఆబ్జెక్ట్ అంటే ఇలా వస్తది. అండ్ ఇలా అయితే ఇలా వస్తది. అండ్ వేరే వాల్యూస్ ఆబ్జెక్ట్ అవుతది. సో, నెక్స్ట్ వేరే వేరియబుల్‌కొచ్చేసి ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటున్నా టీ అనేసి. ఇప్పుడు ఇక్కడ నల్ ఇస్తున్నా. నల్ ఏదైనా మనకు వచ్చింది అంటే ఆ నల్ డేటా టైప్ కూడా ఆబ్జెక్ట్ అవుతది మనకి. నల్ డేటా టైప్. నెక్స్ట్ ఏదైనా సరే ఒక వేరియబుల్‌ని మనం డిక్లేర్ చేసాం. డిక్లేర్ చేసిన వాల్యూకొచ్చేసి మనకి దాని డేటా టైప్ ఏమైతది అంటే యెస్ యొక్క డేటా టైప్ అన్‌డిఫైన్డ్ అనమాట. అన్‌డిఫైన్డ్ అయితది మనకి. సో, వీటి యొక్క డేటా టైప్స్ మనం ఫైండ్ ఔట్ చేయాలంటే ఒక ఫంక్షన్ ఉంది మనకి. ఫంక్షన్ టైప్ ఆఫ్ అనమాట. టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క డేటా యొక్క వాల్యూ వచ్చేసి మనకి ఏ డేటా టైప్ అనేసి మనకు ఫైండ్ ఔట్ చేస్తది. ఇప్పుడు మనకి టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ అయితే మనం గెట్ చేసాం. ఇప్పుడు నేను ఒక వేరియబుల్‌కి స్టోర్ చేస్తున్నా. వేర్ హ్మ్. ఏం చేద్దాం? జెడ్ చేయాలి కదా! వేర్ జెడ్ ఈక్వల్ టు టైప్ ఆఫ్ లెంత్ అనేసి అంటున్నా. ఇప్పుడు ఈ టైప్ వచ్చేసి జెడ్‌లో స్టోర్ అవుతది. ఈ జెడ్‌లో స్టోర్ అయినప్పుడు జెడ్‌ని మనము అలర్ట్‌లో చూపించుకోవాలంటే అలర్ట్ ఆఫ్ జెడ్ అంటాం. ఎందుకంటే మనకు యూజర్ కనిపించాలి కదా! యూజర్ కనిపించే డిస్‌ప్లే ప్రాపర్టీస్ 4 ఉన్నాయి. ఏంటవి చెప్తారా ఎవరన్నా? డిస్‌ప్లే ప్రాపర్టీస్ 4 ఉన్నాయి. ఏంటవి? చెప్తారా ఎవరన్నా? జావాస్క్రిప్ట్‌లో అడుగుతున్నా నేను. కన్సోల్ డాట్ లాగ్ ఒకటి. ఇంకా? ఆ! ట్యాగ్ నేమా? డిస్‌ప్లే పాసిబిలిటీస్ నేను నిన్న చెప్పాను అదే పనిగా. ఓకే. అలర్ట్. సెలెక్టార్సా? సెలెక్టార్స్ ఏంటిమా? మనకి ఏదైనా సరే స్క్రిప్ట్‌లో ఉండే వాల్యూనొచ్చేసి ఐడీ క్లాస్ అని పెట్టేసుకుంటే మనకు అవుట్‌పుట్ వచ్చేస్తదా? చెప్పండి. ఐడీ క్లాస్ అని పెట్టేసుకుంటే అవుట్‌పుట్‌లో మీరు డిస్‌ప్లే చేసేస్తారా మీరు? చెప్పండమ్మా. సో, నేను చెప్పిన టాపిక్ అయితే ఎవరు చూడలేదు. చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా సరే మీరు నెగ్లిజెన్సీ అయితే ఉంది. ఆ! నేనైతే ఏం చేయలేనన్నమాట. లాస్ట్‌కొచ్చేసరికి జావాస్క్రిప్ట్‌లో ఇది రాలేదు అనేసి అనుకుంటే అది మీ ప్రాబ్లమే అయితదన్నమాట. చూడండి డిస్‌ప్లే పాసిబిలిటీస్ అనేసి ఇక్కడే చెప్పాను నేను. డిస్‌ప్లే పాసిబిలిటీస్ ఏముంది? ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఉంది, అలర్ట్ ఉంది, డాక్యుమెంట్ డాట్ రైట్ ఉంది, కన్సోల్ డాట్ లాగ్ ఉంది. ఈ 4 ఫంక్షన్స్ వచ్చేసి మనం ఏదైనా సరే జావాస్క్రిప్ట్‌లో ఉండే వేరియబుల్స్‌నైనా సరే, ఏదైనా కంటెంట్ అయినా సరే యూజర్ కనిపించేట్టు చేసుకోవాలి అంటే ఈ 4 టైప్సే మనకు పాసిబుల్ అన్నమాట. డిస్‌ప్లే పాసిబిలిటీస్. ఇప్పుడు చూడండి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్.
టైప్ ఆఫ్ లెంత్ అనేసి అంటున్నా. టైప్ ఆఫ్ లెంత్. ఈ లెంత్ యొక్క మనకు టైప్ ఏంది అనేసి మనకు కన్సోల్‌లో మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. చూద్దాం ఒకసారి. ఎక్స్ ఈజ్ ఆల్రెడీ డిక్లేర్డ్. సో ఇదేదో ఎర్రర్ ఉంది మనకి. ఎక్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఇక్కడ ఓకే. అందుకోసం మనకి ఇది రాలేదు. సో ఎర్రర్స్ ఇలాంటివి చాలా వస్తాయి మనకి. ఏదైనా సరే డిక్లేర్ చేసిన వాల్యూని లెట్‌తో మనకి డిక్లేర్ చేయాలి. ఇక్కడ చూడండి నెంబర్ అనమాట మనకి. నెంబర్ డేటా టైప్. అదే కనుక మనకి టైప్ ఆఫ్ మనకి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వాల్యూని మనం చేయొచ్చు. టైప్ ఆఫ్ లాస్ట్ నేమ్ అని ఉంటే దాని యొక్క టైప్ అనేసి వస్తుంది. టైప్ ఆఫ్ డబ్ల్యూ అనమాట. ఎప్పుడైనా సరే ఆ వాల్యూస్ని వచ్చేసి డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు క్యాప్స్ ఇచ్చిండొచ్చు, స్మాల్ ఇచ్చిండొచ్చు, ఏదైనా సరే ఇచ్చిండొచ్చు. డబ్ల్యూ వై ఈ ఎస్ చూడండి. వాటి యొక్క టైప్స్ వచ్చేసి నేను ఇక్కడ 1 by 1 చూస్తాను నేను. స్ట్రింగ్, ఆబ్జెక్ట్, 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 అన్డిఫైన్డ్. సో నేను ఇక్కడ చూసండి ఆబ్జెక్ట్, 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 అన్డిఫైన్డ్ అనమాట. సో ఇలాగ ఒక వేరియబుల్స్ వచ్చేసి మనకి ఇలా రాయొచ్చు. ఇంకా వేరియబుల్ డేటా టైప్స్ కొన్ని ఉన్నాయి. ఎవరైనా ఏమని చెప్తారా? సో ట్రూ అనేది ఏంటి? ఏం డేటా టైప్ అది? ట్రూ కానీ ఫాల్స్ కానీ డేటా టైప్ ఏంటి? బులియన్ డేటా టైప్. సో మనకి బులియన్ అనేసి వస్తుంది. బులియన్ డేటా టైప్. సో జీ అనేసి అన్నామనుకుంటే జీ. సో ఇన్ని డేటా టైప్స్ వచ్చేసి ఒకటే వేరియబుల్లోకి మనకి స్టోర్ చేసుకోవచ్చు. చూడండి బులియన్. ఓకేనా? సో ఎలాంటి డేటా టైప్ అయినా సరే లెట్ కానీ వేర్ కానీ కాన్స్టెంట్ కానీ మనకు స్టోర్ అవుతాయి అనమాట. సో ఇలాగ ఏ డేటా టైప్ అయినా సరే మనకు వేరియబుల్స్లో మనం స్టోర్ చేసుకున్నాము అనేసి అనుకుంటే వాటిని అవుట్పుట్లో మనం డిస్ప్లే చేయాలి. అంటే యూజర్ తెలియాలన్నమాట ఆ వేరియబుల్కి ఏం వస్తుంది, ఆ వేరియబుల్కి ఏం వచ్చి స్టోర్ అవుతుంది అనేసి ఆ వేరియబుల్కి తెలియాలన్నమాట. తెలిస్తేనే మనకు ఇవి అర్థమవుతాయి అనమాట. సో ఇవాళ చెప్పిన టాపిక్స్ ఏంటంటే డేటా టైప్స్. వీటన్నింటి గురించి చూడండి. టైప్స్ ఆఫ్ డిక్లరేషన్. డిక్లేర్ ఇలా ఏం చేసుకోవచ్చు, ఇలా ఏం చేసుకోవచ్చు, అండ్ ఇలా ఏం చేసుకోవచ్చు, ఎలా అయినా సరే ఇలాగ నెంబర్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఈ డేటా టైప్స్ అన్నిటి గురించి చూడండి మీరు. అరే డేటా టైప్ గురించి రేపు ఇంకా దాని గురించి ఇంకా కంప్లీట్గా చెప్పాలన్నమాట. వాటి గురించి చాలా చాలా ఇంపార్టెంట్. మనం జావా స్క్రిప్ట్ నేర్చుకోవడమే ఈ ఆబ్జెక్ట్ అండ్ అరేస్ గురించి అనమాట. ఈ ఆబ్జెక్ట్ అండ్ అరేస్ గురించే మనం ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం. ఈ ఆబ్జెక్ట్ అరేలో ఉండే వాల్యూస్ని వచ్చేసి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేయడానికి కోసమే యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఈ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ గురించి, ఈ రెండింటి గురించి కాన్స్టెంట్ అంటే ఈ లెట్ కాన్స్టెంట్ వీటి గురించి చూడండి. సో మనకేంటంటే నెక్స్ట్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఒకసారి చూద్దాం. అవి కూడా టైం ఉంది అనుకుంటే డిక్లేర్ చెప్పేస్తాను. నెక్స్ట్ అరేస్ ఆబ్జెక్ట్స్ ఒక పెద్ద టాపిక్ అనమాట. ఆ టాపిక్ గురించి చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. వీటి గురించి చూద్దాం మనం. ఆపరేటర్స్ అనమాట. నెక్స్ట్ ఆపరేటర్స్ మనకి ఏంటంటే ఎన్ని టైప్స్ ఉంటాయి? అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ స్ట్రింగ్ ఆపరేటర్. ఇవన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ మనకి. సో మనకి ఏంటంటే ఫస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే మనకి ఏదైనా సరే వాల్యూని అసైన్ చేయాలంటే ఈక్వల్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వై అంటే వై వాల్యూ దీనికి అసైన్ చేసినట్టు అంతే. ఎక్స్ ఈక్వల్ టు వై అన్న అండ్ వై ఈక్వల్ టు జెడ్ అన్న, వై ఈక్వల్ టు ఎక్స్ అన్న రెండు ఒకటే అనమాట ఇక్కడ. అంతే కదా, అసైన్ చేస్తున్నాం. వైలో ఉండే వాల్యూని ఎక్స్కి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ వైలో ఉండే వాల్యూ ఎక్స్కి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ అనమాట. ప్లస్ ఈక్వల్ టు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అనేసి మనం రాస్తాం. దీని మీనింగ్ ఎలా అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనేసి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనేసి దాని మీనింగ్. ఎక్స్ మైనస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ మైనస్ ఈక్వల్ టు అనేసి అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. ఇప్పుడు ఇంటూ అన్న అండ్ పర్సంటేజ్ అన్న ఇవన్నీ ఇవే అనమాట మనకి. సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చూడండి, లెట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అంటున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అంటున్నాం. దీని రిజల్ట్ ఎంత అవుతుంది చెప్తారు ఎవరన్నా? ఎక్స్ వాల్యూ, ఎక్స్ యొక్క రిజల్ట్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అనమాట. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. ఎక్స్ వాల్యూ 10 ఉంది. సో 10 ప్లస్ 5 ఏమవుతుంది? 15 అవుతుంది అనమాట మనకి. సో మైనస్ వాల్యూస్. సో ఇవన్నీ మనకి
కొన్ని ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇవి అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ అనమాట. అర్థమెటిక్ అంటే ప్లస్, మైనస్ అండ్ ఇంటూ అండ్ డివిజన్ అంటే ఇది ఎక్స్‌పోనెన్షియల్ అనమాట. ఇది డివిజన్, ఇది మాడ్యూల్ అనమాట. ఇది ప్లస్ ప్లస్, ఇది మైనస్ మైనస్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇప్పుడు దీనికల్లా చూస్తే మనకి x ఈక్వల్ టు 100 ప్లస్ 5 అంటాం. అదే గనక 100 ప్లస్ 5 ఇంటూ ఏ అనమాట. ఏదైనా వాల్యూ ఇచ్చామంటే ఇట్లా మల్టిప్లికేషన్. ఇప్పుడు చూడండి ప్లస్ ఆపరేటర్ ఇక్కడ ఆపరెండ్ అండ్ ఆపరేటర్ అండ్ ఆపరెండ్. ఏదైనా సరే వాల్యూస్ మనకి ఉన్నాయంటే మిడిల్‌లో ఉండే వాల్యూని ఆపరేటర్ అంటారనమాట. ఓకేనా? యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ రిమైండర్. రిమైండర్ అంటే మనకి పర్సంటేజ్ అనమాట. ఏదైనా సరే మనకు ఒక ఆడ్ నెంబర్‌ని ఈవెన్ నెంబర్‌తో మనం డివైడ్ చేస్తే 1 వస్తది. అదే కానీ ఈవెన్ నెంబర్‌ని ఆడ్ నెంబర్‌తో మనం డివైడ్ చేస్తే మనకి 0 వస్తదనమాట మనకి. ఓకేనా? సో, ఇలాగ రిమైండర్ వాల్యూ. ఇంక్రిమెంట్ అనమాట. ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు ప్లస్ ప్లస్ వాల్యూలో మనకి ఇంక్రిమెంట్ అయిందంటే మనకి ఏమొస్తది? 6 అనేది వస్తది ఇక్కడ. సో, ఒక వాల్యూనే మనకి ఇంక్రిమెంట్ అవుతదనమాట మనకి. ఇంక్రిమెంట్ ఆపరేటర్. డిక్రిమెంట్ ఒక వాల్యూనే మనకి డిక్రిమెంట్ అవుతది మనకి. ఓకేనా? ఇలా ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఓకేనా? ఇవన్నీ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అయింది. నెక్స్ట్ మనకి లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆపరేటర్స్‌లో నేను చెప్తాను. వీటి ఆపరేటర్స్ గురించి రేపు చెప్పేస్తే రేపు మొత్తం అంతా మనకు ఆబ్జెక్ట్ అరేస్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఆపరేటర్స్ గురించి అండ్ స్ట్రింగ్ ఆపరేటర్ అనమాట. ప్లస్ అనే ఆపరేటర్ ఏమై చేస్తదంటే యాడ్ చేయడానికి ఒక స్ట్రింగ్‌ని కలపడానికి ప్లస్ అనే ఆపరేటర్ ఇక్కడ యూజ్ అవుతదనమాట. వీటి గురించి రేపు డిస్కస్ చేస్తాను మీతో. సో, ప్లస్ అనే ఆపరేటర్ అనమాట. ప్లస్ అనే ఆపరేటర్ ఏందంటే ఒక స్ట్రింగ్‌ని మనం కలపడానికి మనకు యూజ్ అవుతది. అదే గనక ఒక స్ట్రింగ్‌ని ఒక నంబర్‌తో మనకు ఇక్కడ చూడండి 5 అనేది స్ట్రింగ్ అనమాట. ఇక్కడ నంబర్ అనేది 5 అనమాట. ఇప్పుడు ప్లస్ అనే ఆపరేటర్ మనకి ఎలా వర్క్ అవుతది ఇక్కడ? కంకాటినేషన్ లాగా వర్క్ అవుతది. అంటే ఒక స్ట్రింగ్‌ని కలపడానికి. ఇప్పుడు నంబర్ ప్లస్ నంబర్ ఏమైతదంటే నంబరే అవుతది. స్ట్రింగ్ ప్లస్ నంబర్ ఏమైతదంటే స్ట్రింగ్ అవుతది. స్ట్రింగ్ ప్లస్ నంబర్ ఏమైతదంటే స్ట్రింగే అవుతది మనకి. దీని యొక్క టైప్ మనం చెప్పాలి అంటే ఏమైతది? స్ట్రింగ్ అవుతది మనకి. ఇప్పుడు చూడండి 5 ప్లస్ 5 ఏమైతది? స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ అనేసి ఏమైతది? 55 అవుతది ఇక్కడ. ఓన్లీ ప్లస్ ఆపరేటర్ మాత్రమే ఇలాంటి వర్క్ అవుతాయి. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఈడ మైనస్ ఉంది అనుకోండి మనకి. ఈడ మైనస్ ఉంది అనుకోండి అప్పుడు 0 అవుతది. చూడండి 0 అవుతది మనకి. ఓన్లీ ప్లస్ ఆపరేటర్ మాత్రమే మనకి 2 స్ట్రింగ్ వాల్యూస్‌ని మనం కలపడానికి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు డబుల్ కోట్స్ వచ్చిందంటే దట్ ఈస్ స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు స్ట్రింగ్ ప్లస్ 5 అనేసి అంటే ఇలా ఉంటది. ఇప్పుడు మనకి హలో మైనస్ 5 అనే ఉంటే దట్ ఈస్ నంబర్ కాదనమాట మనకిది. స్ట్రింగ్ అనమాట ఇది. ఒక స్ట్రింగ్‌ని నంబర్‌తో మనం డివైడ్ చేయగలం. అదే సబ్ట్రాక్షన్ చేయగలమా? సబ్ట్రాక్షన్ చేయలేం. సో, దాన్ని ఏమంటారంటే నాన్ అనేసి వస్తది మనకి. నాన్ అంటే ఏంటంటే మీనింగ్ నాట్ ఏ నంబర్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ప్లస్ చేశామంటే కంకాటినేషన్ అవుతది. అప్పుడు ఏమైతది? హలో 5 అవుతది మనకి. హలో 5 ఒక స్ట్రింగ్‌ని నంబర్‌తో మనకి యాడ్ చేసినా స్ట్రింగ్ అవుతది. ఒక స్ట్రింగ్‌ని అనుకోని మనకి ఇచ్చినా సరే ఇలాగే అవుతది. ఇన్ కేస్ ఇక్కడ డివిజన్ ఇచ్చినా సరే మనకి ఏమైతదంటే 1 అయితది. అదే గనుక దీనికి డివిజన్ ఇస్తే మనకి నాట్ ఏ నంబర్ వస్తది. నాన్ అనేసి వస్తది మనకి. ప్లస్‌కి మాత్రం అన్నిటికి వర్క్ అవుతది. ఎందుకోసం అంటే ప్లస్ అనేది ఏందంటే కంకాటినేషన్ ఆపరేటర్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ కంపారిజన్ అయింది. కంపారిజన్ అంటే చెప్పలేదు. కంపారిజన్ అన్నమాట. డబుల్ ఈక్వల్ టు అన్నమాట. డబుల్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ నంబర్ ఉండాలి. అదే త్రిబుల్ ఈక్వల్ టు అంటే డేటా టైప్ ఈక్వల్‌గా ఉండాలి. నంబర్ ఈక్వల్‌గా ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి 2. ఈక్వల్ ఆపరేటర్ అనేసి ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ త్రిబుల్ ఈక్వల్ టు కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తాం. త్రిబుల్ ఈక్వల్ టు ఏందంటే దాని యొక్క డేటా టైప్ కూడా మనకి ఈక్వల్‌గా ఉండాలన్నమాట. నాట్ ఈక్వల్ అంటే నాట్ డబుల్ ఈక్వల్ అనేసి. అండ్ గ్రేటర్ థాన్, లెస్ థాన్, గ్రేటర్ థాన్, ఈక్వల్ టు గ్రేటర్. ఇది టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ వచ్చేసి మీకు ఏదైనా సరే సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. నార్మల్ టెర్నరీ ఆపరేటర్ ఏందంటే ఏదైనా సరే ఒక కండిషన్ రాసుకుంటాం. టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఆ కండిషన్ వచ్చేసి ట్రూ అయితే ఫస్ట్ కండిషన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది. అదే ఫాల్స్ అయితే సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది. సో, ఆ టెర్నరీ ఆపరేటర్ వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు. అండ్ లాజికల్ ఆపరేటర్. అండ్ ఆపరేటర్ అన్నమాట. అండ్ అంటే 2 కండిషన్ ట్రూ అవ్వాలి. ఆర్ అన్నమాట. ఏదో కండిషన్ ట్రూ అయితే అది వర్క్ అవుతది. నాట్ అన్నమాట. యెస్ అయితే నో అయితే, నో అయితే యెస్ అవుతది. నెక్స్ట్ టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ గురించి నేను చెప్పాను ఇందాక. సో, ఇవన్నీ అవసరం లేదు ఇంకా. ఇవన్నీ ఇంక అవసరం లేదు. ఎక్స్‌ట్రా స్కిల్ కోసం మీకు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చన్నమాట ఇవన్నీ. సో, మిగతాదైతే అవసరం లేదు. ఇప్పుడు నేను ఎంతవరకైతే చెప్పానో అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆపరేటర్స్‌లో లాజికల్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్ అండ్ స్ట్రింగ్ ఆపరేటర్ ప్లస్ అనేసి అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్.
ఇవన్నీ మీకు వచ్చాయి అనేసి అనుకుంటేనే మీరు పర్ఫెక్ట్‌గా చేయగలరనమాట జావా స్క్రిప్ట్ అనేది. ఇవన్నీ ఏందంటే వెబ్ అప్లికేషన్ చేయడానికి యూజ్ అవుతాయి ఇవన్నీ. వెబ్‌సైట్ చేయడానికి మాకు అవసరం లేదు ఇవన్నీ. వెబ్‌సైట్ డిజైనర్ అవ్వడానికి ఇవన్నీ అవసరం లేదు. వెబ్ అప్లికేషన్ చేయడానికి ఏదైనా సరే ఒక కాలిక్యులేషన్ లాంటి వెబ్‌సైట్ గాని, ఏదైనా కాలిక్యులేషన్ వర్క్ చేయాలంటే ఇవన్నీ మనకు అవసరం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఆపరేటర్స్, డేటా టైప్స్ వరకు మనకు అన్నీ కంప్లీట్ అయినాయన్నమాట. సో, ఇక్కడి నుంచి మీరు ఇక్కడి వరకు చూసుకోవచ్చు. డేటా టైప్స్ వరకు మీరు చూసుకోవచ్చనమాట. రేపు నేనేం చేస్తానంటే సెలెక్టర్స్, క్లాస్ సెలెక్టర్, ఐడీ సెలెక్టర్ ఉంది. అండ్ అరేస్, ఆబ్జెక్ట్స్ గురించి రేపు ఫినిష్ చేసుకుందాం. అండ్ ఫంక్షన్స్ గురించి కూడా రేపు ఫినిష్ చేసుకుందాం. ఫంక్షన్స్, ఫంక్షన్ టైప్స్ అండ్ సెలెక్టర్స్, టైప్స్ ఆఫ్ సెలెక్టర్, క్లాసెస్, ట్యాగ్ సెలెక్టర్, అరేస్, ఆబ్జెక్ట్స్ గురించి రేపు క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇవాళ చెప్పిన టాపిక్స్. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. నెగ్లెక్ట్ చేసి నేనేం చేయలేను.